హలో అండి, ఈరోజైతే చాలా ఈజీగా పచ్చి రొయ్యల గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ కర్రీ కోసం ఫస్ట్ అయితే 1/2 kg ప్రాన్స్ని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ముందే నానబెట్టేసుకొని ఉంచుకోవాలండి. ఇంకా గ్రేవీ కోసం ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. అంటే మనకి ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఆనియన్స్ ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదండి. ఇంకా మిక్సీ చేసుకున్న ఈ ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా ఇప్పుడు ప్రాన్స్ కూడా వేసుకోవాలి. ప్రాన్స్లో నుంచి వాటర్ వస్తుంది కదండి, అదంతా ఇంకిపోయేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి. ఇంక ఇప్పుడు ఒక 1 స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, కారం వేసుకొని మళ్ళీ కాసేపు మగ్గించుకోవాలి. ఉప్పు కారం మొత్తం ప్రాన్స్కి పట్టాలి కదా. ఒక 5 to 10 minutes ఉడికించుకోవాలి. ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. మనం ముందే నానబెట్టుకున్నాం కదా, చింతపండు నుంచి రసం తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా మంచిగా దగ్గర పడేంత వరకు కాసేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇంకా ఇప్పుడైతే ఒక 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలండి. ఒక 2 minutes మగ్గించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫేవరెట్ నాన్ వెజ్ కర్రీ ఏంటో కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.